క్రీస్తుని సిలువ వేసేటప్పుడు పిలాతు అంటారు, ఇతని యందు నాకు ఏ నేరము కానరాలేదు కాబట్టి ఇతను నీతిమంతుడు, మీరు చేసిన దోషారోపణలు ఇతని యందు కానరాలేదు, ఇతన్ని శిక్షించి విడిచిపెడతాను అంటే, కాదు మాకు సిలువ వేయాలి యేసుని అని అందరూ ఏక స్వరంతో అరుస్తారు. పిలాతు అంటారు, ఇది పస్కా సిద్ధపరచు దినం కాబట్టి ఒకరిని ఖైదీని విడిచిపెట్టాలి కదా, యేసును విడిచిపెడతాను అంటే, మాకు యేసు వద్దు, బరబ్బనే కావాలి అంటారు. ఈ బరబ్బ ఎలాంటి వాడు అని మత్తయ్య గారిని అడిగితే, ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ, ఇతను చెరసాల్లో ఉండినని చెప్తారు. మార్కు గారైతే ఈ బరబ్బ అధికారులు ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్నాడు అని చెప్తారు. మరి లోక గారి ఎదుకు వెళితే, వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు అని చెప్తూ ఉంటారు. యోహాను గారు అయితే బందిపోటు దొంగ అంటారు. ఒక బందిపోటు దొంగ కావాలని అందరూ ఏకస్వరంతో అరుస్తారు. కానీ యేసుక్రీస్తులో ఏ దోషము లేదు. నా రాజు, రాజులకు రాజు, ఆయన మౌనముగా ఉన్నాడంటే నిన్ను నన్ను ప్రేమించి ఆ శిక్షను భరించాడు ఇష్టముతో.